అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. కాళేశ్వరం అది ఒక ముగింపుకు రాకముందే తెలంగాణలో మనకు మళ్ళా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకొచ్చింది. కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ, దాని ఫైండింగ్స్, ఆ ఫైండింగ్స్లో ఏమేమి తప్పులు జరిగాయనే దాని మీద ఒక రిపోర్టు ఇవన్నీ వచ్చాయి. దాని మీద డిస్కషన్ జరిగే లోపు ఒక చర్య మొదలుపెట్టే లోపల గత 2-3 రోజుల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏ రకంగా దాంట్లో కాస్ట్ ఎస్కలేషను, చేంజ్ ఆఫ్ ప్లేస్ వలన జరిగింది అని ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చారు. జూరాల నుంచి తీసుకొని ఉంటే 30-35 వేల కోట్లలో అయిపోయేదాన్ని శ్రీశైలానికి మార్చడం వలన 80,000 కోట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 30,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినా కానీ ఒక చుక్క నీళ్లు కూడా రాలేదనేది దీని సారాంశం. సరే, జూరాల నుంచి తీసుకొని ఉంటే కరెక్టే ఆయన చెప్పినట్టు నీటి లభ్యత తప్పకుండా బెటర్గా ఉండేదనే దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ ఎత్తిపోతల పథకం కాబట్టి, జూరాల అప్ ప్రాజెక్ట్ కాబట్టి, శ్రీశైలం పైన ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి, శ్రీశైలానికి నీళ్లు రాకముందే అక్కడికి వస్తాయి కాబట్టి అక్కడి నుంచి తోలేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడి నుంచి తీసేసుకుంటే కిందికి వచ్చేటటువంటి నీళ్లు తక్కువైతే మళ్ళా ఆంధ్ర, రాయలసీమ ఈ ఏరియాలకు ఎఫెక్ట్ అవుతుంది. అది ఒక యాంగిల్. ఆ యాంగిల్ పక్కన పెట్టిన కాస్ట్ వైస్గా మరి ఒక 30-35 వేల కోట్లలో అయిపోయేటటువంటి ఎత్తిపోతల పథకాన్ని 80,000 కోట్లు అయ్యేటట్టుగా లొకేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏముందనేది ఎవడైనా అడుగుతాడు. ఒకటి, ఇది కొంత ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కామధేనువులాగా అయింది అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. పర్సనల్ అనుభవం మీద కూడా చెప్తూ ఉన్నది. దీనికి ఈ టర్న్ ఎప్పటి నుంచి అయిందంటే 2004 నుంచి. 2004 పూర్వం అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, తెలుగుదేశం గవర్నమెంట్ కానివ్వండి, ఎవరున్నా కానీ ఇరిగేషన్ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు, కొంత చేసేవాళ్ళు. బడ్జెట్లో ఎంత మాత్రం అవకాశం ఉంటే అంతవరకే చేసి ముగించేవాళ్ళు. ఒక 1,000 కోట్లు 1,500 కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్కు పెట్టారు అంటే చాలా మంచి అలొకేషన్. దాంట్లో 800 కోట్లు 700 కోట్లు ఖర్చు చేయడం, కొంత అక్కడ కొంత ఇక్కడ. అప్పుడు కూడా అది కాన్సన్ట్రేటెడ్గా ఒక పద్ధతి ప్రకారంగా జరగటం లేదు. అది వేరే విషయం. ఎక్కడనో కెనాలు దొబ్బేవాళ్ళు, ఇంకెక్కడనో ప్రాజెక్టు పూర్తయ్యేది కాదు. బట్ ఏమైనా కానీ అయ్యే ఖర్చు తక్కువ ఉంది కాబట్టి దుర్వినియోగానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉన్నది. దీనిని ఒక్కసారిగా పెంచడం అనేది 2004 తర్వాతనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత మంచి జరిగింది, కాదని ఎవరు చెప్పట్లేదు. లైక్ గ్రావిటేషన్ మీద నీళ్లు తీసుకొని పోయే దాంట్లో 2-3 మేజర్గా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం, ఇది బాగానే జరిగింది. కానీ లిఫ్ట్ ఇరిగేషను ఒక మేజర్ సోర్స్ ఆఫ్ పార్టీ ఫండింగు, కంపెనీస్కు మేలు చేయటం అనేటటువంటి దానికి చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ముందుకొచ్చింది. మన సీతాపతిరావు గారిని ఆ కాలంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ను, అడ్వైజర్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా చెప్పాడు, ఎవరినైనా ఒకరికి మేలు చేయాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి, అక్కడి నుంచి పూల్ వరకు తీసుకురావాలి, అక్కడి నుంచి తోడిపోయటం అనేది అంటే పండగ కాంట్రాక్టర్లకు అని చెప్పారు. రెండో విషయం, ఆంధ్ర తెలంగాణ వరకు ఈ మొత్తం అంతా కూడా ఒక కాంట్రాక్టర్ చేతిలోనే ఉండిపోయింది. సో దానిని బట్టి ఎస్టిమేట్లు పెరిగేటటువంటి
విధానం 2 రాష్ట్రాల్లో మొదలైంది 2004 నుంచి. దానికోసమే కాళేశ్వరంలో డిజైన్ మార్చారు, పాలమూరు రంగారెడ్డిలో కూడా ఇప్పుడు చూస్తుంటే మార్చినట్టుగా తెలుస్తున్నది. ఈ చెయ్యటం వాటర్ లభ్యతను ఎంత ఇస్తాము అనేటటువంటి దాని మీద కాదు, ఎంత ఎస్టిమేట్ పెంచవచ్చు, ఎంత ఈ కంపెనీకి లాభం చేయొచ్చు, దాని ద్వారా ఎంత లబ్ధి పొందాలి అనేటటువంటిది చూస్తే ఒక రకంగా ఇది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తెలియచేస్తుంది. ఇది ఆంధ్రాలో జరిగింది, తెలంగాణలో చాలా ఎక్కువ జరిగింది. తెలంగాణలో 2 రకాలుగా దీనికి అనుకూలంగా కలిసి వచ్చాయి. ఒకటి ఆర్థికంగా ప్లస్లో ఉండటం, సో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం రావటం. రెండోది 1 పాయింట్ డెసిషన్ మేకింగ్. ఎంత ప్లస్ మైనస్ ఉన్న కాంగ్రెస్లో 1 పాయింట్ డెసిషన్ మేకింగ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మల్టిపుల్ లీడర్షిప్, మల్టిపుల్ డిస్కషను, డెసిషన్ మేకింగ్ ఉంటూ ఉండేది. ఆ పరిస్థితిలో ఎవరో ఒకరు మొత్తం అంతా కబ్జా చేసేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ రీజనల్ పార్టీస్ వచ్చేటప్పటికి, అందులోనూ సెంటిమెంట్ బేస్డ్ రీజనల్ పార్టీ అయ్యేటప్పటికి అంతా ఒకరి నాయకత్వంలోనే అయింది. ఇక్కడ చాలా చాలా ప్రధానంగా ఒప్పిస్తున్నటువంటి పెద్ద లోపం ఏంటి అంటే, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున కరప్షనే ఒక మెయిన్ పర్పస్ కింద స్కీములు డివైస్ అయ్యి ఇంప్లిమెంటేషన్కు ముందుకు పోతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆఫీసరు దాని గురించి రాయాల్సిన అవసరం అయితే లేదా? ఇట్లాంటి ప్రపోజల్ తయారైందంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దానిని స్క్రూటనైజ్ చేస్తారు. ఆ పైన సెక్రటేరియట్లో ఇరిగేషన్ సెక్రటరీ చూస్తాడు దాన్ని, అక్కడి నుంచి ఫైనాన్స్కి పోతుంది, ఫైనాన్స్లో చూస్తారు, ఆ పైన చీఫ్ సెక్రటరీ చూస్తాడు, ఆ పైన క్యాబినెట్కి వస్తుంది. ఈ ఇన్ని ప్రాంతాల్లో ఎవడో ఒకడు కొంత ధైర్యం చేసి ఆర్ కాన్షన్స్ ఉండి ఇది ప్రాజెక్ట్ సరిగా లేదు, దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అని ఒక మాట రాయగలిగితే ప్రాజెక్ట్ ఆ ఫైల్ ముందుకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా చాలా భయపడేది ఫైల్ మీద నెగటివ్ నోటింగ్ లేనంత వరకు వాళ్ళు ఏం చెప్పినా అది చెల్లుబాటు అయిపోతుందని వాళ్ళకు తెలుసు. ఇది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒకటి ఏంటంటే బ్యూరోక్రసీ టోటలీ సరెండర్ అయిపోయింది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు. వాళ్ళు ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నది, ఏ రకంగా ప్రపోజల్స్ కావాల్సి ఉంటే ఆ రకంగా పంపించడానికి రెడీగా ఉన్నది. ఇది ఫెసిలిటేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పనిచేసిన అడ్వైజర్ ఒక రోజు నాతో అన్నాడు, ఈ చీఫ్ మినిస్టర్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏవైనా అంటూ ఉంటే ఈ ఐఏఎస్ వాళ్ళు చాలా అడ్డం పెడతారయ్యా, మనం అనుకున్నట్టు చేయలేము, అయ్యే పని కాదు, చాలా రూల్ ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుందని నేను అంటూ ఉండేవాడు అపోజిషన్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బిహేవ్ చేసే పద్ధతిని చూసి ఆయనే ఆశ్చర్యపోయినాడు. ఓహో, ఇట్లాంటి వాళ్ళు ఉంటే నేనేం కాకుంటే అది చేయగలను అనేటటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చేసింది అని చెప్పాడు. ఇది ఒక చాలా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది రాజకీయ నాయకులు ఇట్లా చేసి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్స్ను ఒక దోపిడీ మీన్స్గా ముందుకు తీసుకుపోతున్నారంటే వాళ్ళని ఎంత తప్పు పడతామో ఆఫీసర్లను కూడా అంతే తప్పు పడాలి. ఆఫీసర్ల నుంచి కన్వీనియంట్ నోట్లు రానంత వరకు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసే అవకాశం పాలిటీషియన్స్కు ఉండదు. ఒకనాడు అది పెద్ద అడ్వాంటేజ్, సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్. ఇంత 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 ప్రివిలేజ్ ఇచ్చి ఈ సర్వీస్ను పెట్టిన అడ్వాంటేజ్. సర్వీస్లో చాలామంది నో చెప్పగలిగే అధికారులు చాలా ఈ టర్న్ ఆఫ్ ది సెంచరీ దాకా కూడా ఉన్నారు. స్లోగా అది తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఎంత సరెండర్ అయిపోయిందని అంటే వాళ్ళ నెత్తి మీదకి కూడా తెచ్చుకునేంత సరెండర్ అయిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మిగిలిన అన్ని ఏరియాల్లో ఎంత కరప్షన్ ఉన్నా కానీ హయ్యెస్ట్ కరప్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండటం అనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు అదే 30,000 కోట్లు ఆ పాలమూరు మీద ఖర్చు పెట్టామంటున్నారు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదన్నారు. ఆ 33,000 కోట్లు హైదరాబాద్ సిటీ మీద ఖర్చు పెట్టుంటే వరల్డ్ క్లాస్ సిటీ అయిపోయింది. ఇది సామాన్యమైనటువంటి అమౌంట్స్ కావు అవి.
కాళేశ్వరం మీద పెట్టిన దాంట్లో సగం అమౌంట్ హైదరాబాద్ మీద పెట్టున్నా కానీ ఇది ఒక మహానగరంగా తయారై ఉండేది. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేది, దాంతోపాటు ఎక్కువ రెవెన్యూస్ వచ్చి ఉండేవి. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేసుకోవడానికి వీలుండేది. మొత్తం మీద ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. రాజకీయ అధికారిక వ్యవస్థ ఒక రకంగా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగటానికి పునాది వేయటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇవి బయటకు వస్తున్నాయి ఎందుకనంటే చేంజ్ ఆఫ్ రెజీమ్ ఉంది కాబట్టి, లేకపోతే ఇవి కూడా ఇంత త్వరగా బయటకు వచ్చి ఉండేవి కావు. సో ఎంక్వైరీ అయ్యి ఇటువంటి అంశాల మీద ఇక అట్లీస్ట్ భవిష్యత్తులో ఇట్లా జరగకుండానైనా చూసే అవకాశం ఉంటుందా ఏమో, నాకైతే నమ్మకం లేదు. థ్యాంక్ యూ.